నమస్తే. ముందుగా ఎన్కేటీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలా కాలం తర్వాత ఇలా మీ ముందుకు వచ్చాను. అయితే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ యొక్క చెట్టు స్టార్లోని ప్రాముఖ్యతను గురించి చెప్పడానికి ఎన్కేటీవీ మీ ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. యేసుక్రీస్తు సకల మానవాళి రక్షణ నిమిత్తం మానవ రూపం దాల్చి జన్మించిన రోజే క్రిస్మస్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఈ పండుగ వస్తుంది. డేటు మంతు మారదు. అయితే క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రతి క్రిస్టియన్ ఇంట్లో కనిపించేవి స్టార్, క్రిస్మస్ చెట్టు. స్టార్ అంటే అందరికీ తెలుసు. క్రీస్తు పుట్టినప్పుడు తోకచుక్క పుట్టింది. ఇది చారిత్రక సత్యం. అది అప్పటి ముగ్గురు జ్ఞానులకు దారి చూపుతూ శిశువుగా ఉన్న యేసుక్రీస్తు వద్దకు నడిపించింది. మరి క్రిస్మస్ చెట్టు ఎందుకు పెడతారు? కేవలం అలంకరణ కోసమే కాదు. దీనికో చరిత్ర ఉంది. బైబిల్లో ఆధ్యాత్మిక ఉద్దేశం కూడా చెట్టులో అంతర్లీనంగా దాగి ఉంచాడు దేవుడు. అంటే క్రిస్మస్ చెట్టు గురించి కాదు, కానీ చెట్టు యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చాలా నిగూఢమైనటువంటి వ్యక్తీకరణలు ఉన్నాయి. చెట్టు చరిత్ర. మొట్టమొదట జర్మనీలో క్రిస్మస్ చెట్టు 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. ప్రొటెస్టెంట్ సంస్కర్త మార్టిన్ లూథర్ ఆకాశంలోని నక్షత్రాలకు గుర్తుగా క్రిస్మస్ చెట్టును అలంకరించారు. ఎవర్ గ్రీన్ చెట్టు అనేది అది ఎప్పటికీ అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండటంతో దానినే క్రిస్మస్ చెట్టుగా ఎంచుకోవడం జరిగింది. తరువాత కాలంలో ఇంగ్లాండ్ ప్రపంచానికి చెట్టును పరిచయం చేసింది. 19వ శతాబ్దంలో విక్టోరియా రాణి క్రిస్మస్ చెట్టును తన ఇంటిలో పెట్టుకొని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అమెరికా, యూరోప్, ప్రపంచ దేశాలకు ఈ సంప్రదాయం వ్యాపించింది. అప్పటి నుంచి క్రైస్తవులు చెట్టును ఇంట్లో పెట్టి చక్కగా అలంకరించడం అనే సంప్రదాయం మొదలైంది. క్రిస్మస్ చెట్టు ప్రాముఖ్యత ఎవర్ గ్రీన్ చెట్టు అని అంటారు. అన్ని కాలాలలో పచ్చగా ఉంటుంది. ఇది నిత్య జీవానికి, ఎటర్నల్ లైఫ్కి చిహ్నం. యేసుక్రీస్తు ద్వారా వచ్చే నిత్య జీవానికి గుర్తుగా పెడతారు. దీనిలో ఉన్న అంతర్లీనమైన అర్థం ఇదే. మొదట యాపిల్ పండ్లతో అలంకరించేవారు. ఆదాము, హవ్వ పాపానికి గుర్తుగా. తర్వాత చిన్న చిన్న బాల్స్, బెల్స్, బల్బ్స్, గ్రీటింగ్ కార్డ్స్తో అలంకరణ చేశారు. ఇది యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ ఆనందానికి గుర్తు. యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు కనుక, చీకటిలో వెలుగుగా వచ్చిన రక్షకుడు కనుక లైట్స్ పెట్టడం జరిగింది. ఇది వెలుగుకు చిహ్నం. క్రిస్మస్ చెట్టు బైబిల్ ఆజ్ఞ కాదు, ఒక సాంస్కృతిక సాంప్రదాయం మాత్రమే. యేసు జన్మ ఆనందాన్నిచ్చిందని వ్యక్తపరిచే ప్రతీక మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే క్రిస్మస్ చెట్టు = ఆశ ప్లస్ జీవితం ప్లస్ వెలుగు ప్లస్ ఆనందం. అదే రక్షణానందం. బైబిల్లో చెట్టు ప్రాముఖ్యత. జీవవృక్షం, ట్రీ ఆఫ్ లైఫ్. ఆరంభంలో ఆదికాండం 2:9లో ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. ప్రభు శిలువ కూడా చెట్టుగానే చెప్పబడింది. చెట్టు మానుతోనే శిలువను తయారు చేశారు కనుక ఆయన మన పాపములను తన శరీరముతో చెట్టు మీద మోసెను. ఇక్కడ చెట్టు అంటే సిలువే. మొదటి చెట్టు ఎడెన్ గార్డెన్లో ఉన్న పాపం.
ఎంటర్ ది డ్రాగన్. దైవానికి దైవ విరోధి సాతానికి యుద్ధం డిసైడ్ అయిన రోజు, మానవుడు తినొద్దన్న పండు తిని దేవుని ఆజ్ఞను మీరిన రోజు, పాపానికి బీజం పడిన రోజు, దైవ విరోధి సాతాని లోకాధికారిగా ఏర్పడిన రోజు, దేవుని ప్రజలకు సాతానుకు మధ్య పోరాటానికి శోధనకి బీజం పడిన రోజు, ఆ దేవదేవుడు సకల మానవాళిని ఆ పాపం నుంచి విముక్తి కలిగించడానికై శిలువపై మరణించి తిరిగి మూడవ రోజు మరణాన్ని జయించి తిరిగి లేవటానికి బీజం పడిన రోజు, అందరికీ తన రక్తం ద్వారా విమోచన అనుగ్రహించటానికి డిసైడ్ అయిన రోజు. ఇంతటి ఆధ్యాత్మిక మర్మం క్రిస్మస్ రోజు క్రీస్తు జననంలో దాగుంది. దానికి చిహ్నంగానే క్రిస్మస్ చెట్టును ప్రతి క్రైస్తవుడు తమ ఇంట్లో అలంకరించి పెట్టి బయట స్టార్ పెట్టి ప్రభువును స్మరించుకుంటారు. చివరి చెట్టు సిలువ రక్షణ. అంటే మొదటి చెట్టు పాపమని, చివరి చెట్టు సిలువ రక్షణ అని అర్థం వచ్చేటట్లు చెట్టును ప్రస్తావించడం జరిగింది. చెట్టుతోనే పాపం వచ్చింది, చెట్టుతోనే విమోచన లభించింది. చివరిలో మళ్ళీ జీవవృక్షం ప్రకటన 22:2లో చెప్పబడింది. జీవవృక్షం జనములకు ఆరోగ్యం ఇచ్చినది, అంటే నిత్య జీవితం, దేవుని సాన్నిహిత్యం. మరి క్రిస్మస్ చెట్టు బైబిల్కి వ్యతిరేకమా అంటే కానే కాదు. ఇది కేవలం ఒక సాంస్కృతిక చిహ్నం. చివరిగా క్రిస్మస్ అంటే ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు, అంటే నిత్య జీవితానికి సాదృశ్యం. చెట్టును లైట్స్తో అలంకరిస్తారు కనుక ఇది యేసు లోకమునకు వెలుగై ఉన్నాడనేది చిహ్నం. పైన నక్షత్రం బెత్లెహేములో పుట్టిన క్రీస్తు పుట్టకు నిదర్శనం. ఇది పెట్టమని బైబిల్ ఆజ్ఞ కాదు, ఇదో సాంస్కృతిక వేడుక. క్రిస్మస్ చెట్టులోని క్రీస్తు వాక్యాన్ని మర్మములను తెలుసుకునే విధానం మాత్రమే. దీనిని పూజించటం తప్పు. ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం.
ఇది విగ్రహారాధన అవుతుంది. అంటే కేవలం ఇది ఒక సాంస్కృతిక చిహ్నం. క్రైస్తవులంతా ఆనందంగా క్రిస్మస్ పండుగను చెట్టును అలంకరిస్తూ, ఇంటిపైన స్టార్ పెడుతూ, లైట్స్తో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. గ్రీటింగ్స్ను పంచుకుంటూ, బహుమతులను ఇచ్చుకుంటూ డిసెంబర్ నెల మొత్తం ఎంతో హర్షాతిరేకాలతో ఆ వేడుకను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీ. చెట్టు పెట్టినా పెట్టకపోయినా, స్టార్ పెట్టినా పెట్టకపోయినా మహిమకరంగా జీవించడమే దేవునికి మహిమ. ఇవి కేవలం సాదృశ్యాలు మాత్రమే. ఆమేన్.